ఎవరైతే ఇంటి విషయంలో గోసాడుతూ ఎవరైతే కన్నీరు కారుస్తూ ఉంటారో ఇక రాబోయే రోజుల్లో వారి మీదకి అభిషేకం బలంగా దిగొస్తుంది. ఏ స్థాయిలో అభిషేకం దిగొస్తుందంటే నీ కుటుంబాన్ని నువ్వు నమ్మకంగా పట్టించుకున్నావు కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు సెలవిచ్చే విషయం ఏంటంటే నువ్వు 100 కుటుంబాలు పట్టించిన వారిగా ఉంటావు, 1000 కుటుంబాలను పట్టించిన వారిగా ఉంటావు, లక్షల కుటుంబాలకు ఆశీర్వాదకరంగా ఉండే విధంగా పరిశుద్ధాత్మ దేవుడు చేస్తాడు. ఎందుకంటే నీ కుటుంబ విషయంలో నమ్మకంగా ఉన్నావు. ఇది కావాలండి. భర్త తాగుతాడు, తప్పదాగుతుంది. భార్య ఏంటంటే ఇంట్లో టీవీ ముందు, టీవీ లేకపోతే మొబైల్ ముందు కూర్చొని ప్రపంచాన్ని మర్చిపోయి ఇక 4 వీడియోస్ చూసి లంచ్ చేసి మళ్ళా తర్వాత 10 వీడియోస్ చూసి డిన్నర్ చేసి శేష జీవితాన్ని గడిపే వాళ్ళు అలా ఉంటారు. అలా కాకుండా నా కుటుంబం కోసం నేను ఏదైనా చేయాలి, నా పిల్లల కోసం ఏదైనా చేయాలి, తల్లి కోసం తండ్రి కోసం ఏదైనా చేయాలని కుటుంబ బాధ్యత విషయంలో ఎవరైతే నమ్మకంగా ఉంటారో ఇక ఆ కుటుంబం మీద పనిచేసే శాపాలన్నీ కూడా యేసుక్రీస్తులో కొట్టేయబడతాయి. ఇక ఆ కుటుంబంలో సాతాను శక్తులు పనిచేయవు. ఆ కుటుంబంలో పరిశుద్ధాత్మ దేవుడు సంచారం చేస్తాడు. ఆ కుటుంబంలో ఆశీర్వాదం ఉంటుంది, అభిషేకం ఉంటుంది, ఐశ్వర్యం ఉంటుంది, మయం ఉంటుంది, శక్తి ఉంటుంది, అద్భుతాలు ఉంటాయి. ఇక నమ్ముచున్న వాళ్ళు గట్టిగా చప్పట్లు కొట్టి